అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అది చిన్నదో పెద్దదో అందరూ ఎంతో కొంత సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటాం కదా. సో మేము కూడా 31st ఇయర్ లో లాస్ట్ డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, న్యూ ఇయర్ కి ఏ విధంగా వెల్కమ్ చేద్దాం అనుకుంటున్నాము అనేది చిన్నపాటి సెలబ్రేషన్ ఇంట్లో చేసుకుంటున్నాం అన్నమాట. సో ఏం చేసుకుంటున్నాం అనేది ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చూడండి. చూడు టిల్లు సంవత్సరాలు మారినా, నెలలు మారినా, వారాలు మారినా తినడం అయితే తప్పదు కదా. అందుకని సో వెజిటబుల్స్ కి అయితే వచ్చేసాము. అందరూ ఎలా వెజిటబుల్స్ తెచ్చుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తాను ఎవ్రీ వీక్. సో నాకు పెద్ద పనిలాగా అనిపిస్తుంది వెళ్ళి తీసుకొచ్చుకోవడం అనేది. నేను తెచ్చినట్టే అందరూ తెస్తారా లేకపోతే తక్కువ తెచ్చుకుంటారా అది నాకు అర్థం కాదు. బట్ మా ఇంట్లోకి అయితే ఇన్ని అవుతూనే ఉంటాయి అనమాట, ఓన్లీ వెజిటబుల్స్. యాక్చువల్లీ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ రావద్దని అన్ని అరేంజ్మెంట్స్ అయితే ముందే చేసుకుంటున్నాము. అండ్ వెజిటబుల్స్ అన్ని ఏమేమి కావాలో ఈ రోజు రేపటికి వీక్ మొత్తానికి కూడా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. యాక్చువల్లీ టమాటోస్ కేజీ చాలా తక్కువ కాస్ట్కే ఇస్తున్నారండి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇస్తున్నారేమో, తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. సో టమాటో పచ్చడి కూడా ట్రై చేద్దాము అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చాము. ఈరోజు దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు చేస్తాము. ఇవన్నీ రేపటి కోసము. ఇది గోంగూర కట్ చేసి పెట్టుకున్నాము ముందే. ఇంత చెత్త వచ్చిందనమాట, కూరగాయలన్నీ క్లీన్ చేసుకొని సర్దుకుంటే. అవన్నీ ఇంకా అక్కడ పొట్లాలు కట్టి పెట్టాను, అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా చాలా పని అయితే ఉంది. అవన్నీ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వగైరా అవన్నీ ఉన్నాయి దాంట్లో. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇంకా పని చేయాలి, ఇంకా వంట చేసుకొని ఫస్ట్ తినాలి. నాకు దొండకాయ వేపుడు అంటే చాలా ఇష్టము. పైగా ఇంత చిన్న ముక్కలు కట్ చేసి మంచిగా ఫ్రై చేసుకొని తింటామంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు రెండు నా ఫేవరెట్ కర్రీసే. ఇది మా హస్బెండ్కి ఇష్టం బెండకాయ వేపుడు, ఇది నాకు ఇష్టము. సో చాలా ఒకటి పెడితే పిల్లలకి అయిపోయింది. సో అది మొత్తానికి ఇవాళ ప్రోగ్రామ్, అదే లంచ్ ప్రోగ్రామ్. వేసేసాం పొయ్యి మీద కర్రీసాం, బెండకాయ దొండకాయ. ఇవి చారుకి ఏర్పాట్లు క్విక్గా అయిపోవాలని మిక్సీ బట్టి చారు చేస్తాం. చింతపండు నానబెట్టి చిన్న పనులు పూర్తి చేసుకొని వద్దాము త్వరగా అనేసి మళ్ళీ నైట్ రోడ్డు మీదకి వెళ్ళోడు ఉంటుందో లేదో అని చెప్పి బయలుదేరాము. వెళ్తుండగా ఇట్లా రోడ్డు మీద ఒక షాపింగ్ మాల్ దగ్గర అయితే ఇట్లా బొమ్మలు పెట్టారు. సో మేము కూడా వెళ్ళి ఫోటో దిగుదాము అని చెప్పి అక్కడ ఆగాము వెళ్తూ. సో టిల్లుని కూడా పక్కన నుంచోబెట్టి ఒక ఫోటో, ఒక చిన్న వీడియో తీసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. షాపింగ్ మాల్స్ అన్నిట్లోనూ ఏదో ఒక ఆఫర్లు రన్ అవుతూనే ఉన్నాయి, అందుకే ఎక్కువ మంది అయితే వెళ్తూనే ఉన్నారు. సంక్రాంతి వరకు కూడా ఇట్లాగే ఉంటాయి షాపింగ్ మాల్స్ అన్ని కూడా. అండ్ ఇంట్లో ఏదైనా మంచిగా లైటింగ్ పెట్టి డెకరేట్ చేసుకుందాం అనిపించింది. మా ఇంట్లో ఇంతకు ముందు ఒక ఎల్లో కలర్ లైట్స్ ఉండేవి, కానీ అవి పాడైపోయాయి. సో వేరే లైట్స్ పెట్టుకుందాం, అవేం వేస్ట్ కాదు కదా. ఒక 100-200 ఉన్నాయి అంతే, అవేం వేస్ట్ కావు కదా. తర్వాత మనం ఫ్యూచర్ లో ఏదైనా డెకరేట్ చేసుకోవాలన్నా చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఈ మధ్యలో నేను వీడియోస్ ఎక్కువగా తీస్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ ఏమైనా మార్చడానికి కూడా యూజ్ అయ్యింది. అప్పుడప్పుడు ఇట్లా లైట్స్ పెట్టొచ్చు. సో తీసుకుందాము అనిపించింది. సో ఎప్పటికప్పుడు తీసుకోవాలి కదా, ఇప్పుడు అకేషనే కదా తీసుకుందాము. అండ్ అది తీసుకున్న తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ నాకు స్టిక్కర్ కొనబుద్ధి కాలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాము అని చెప్పి మెమరీ ఫోమ్ షీట్ అమ్ముతారంట. ఇది పరుపులు వీళ్ళు చేసే దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చి ఒక 1 మీటర్ అయితే తీసుకున్నాము. అండ్ 1 మీటర్ కి హ్యాపీ న్యూ ఇయర్ రాయడానికి అది చాలా ఎక్కువ అయిపోయింది. బట్ దాన్ని కూడా సేవ్ చేసి ఉంచాము. మనం ఏదైనా ఫ్లవర్స్ డెకరేట్ చేయాలన్నా దానికి గుచ్చి ఈ మెమరీ ఫోమ్ కి అయితే గుచ్చేస్తే బంతి పువ్వులు కానీ గులాబీలు కానీ దానికి స్టిక్ అయి ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ అట్లా సెట్ చేసుకోవచ్చు. సింపుల్ గా మనం ఏదైనా డెకరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇట్లా ఓన్ గా ఏమైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇంకెక్కువ హ్యాపీ అనిపిస్తుంది. సో అందుకని అది చేసేసాము. అండ్ వచ్చేటప్పుడే కేక్ కూడా తీసేసుకున్నాము, ఎందుకంటే కేక్స్ అయిపోతాయి చాలా త్వరగా. కేక్స్ అన్ని సేల్ అయిపోతాయి, అయిపోయినప్పుడు మళ్ళీ మనం వెళ్ళే టైంకి ఉండవు. లేదంటేనేమో కూల్ కేక్ కాకుండా మామూలుది ఉంటుంది. మేము మామూలు కేక్ ఎక్కువగా తినను, ఎందుకంటే నాకు ఎగ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది అనిపిస్తుంది మామూలు కేక్ లో. కూల్ కేక్ లో అంతగా స్మెల్ ఏం రాదు.
అందుకే నేను కూల్ కేక్ తినడానికి ఇష్టపడతాను. నేను కేక్స్ స్వీట్స్ చాలా తక్కువ తినేది. సో ఎప్పుడో ఇయర్ లో 1-2-3 సార్లు తిన్నా ఇట్లా ఇష్టంగా నచ్చినట్టు తింటాను అనమాట. సో ఈ కేక్ ని అయితే తీసుకొచ్చేసాను. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మేమే కట్ చేసాము, మేమే ప్రిపేర్ చేసుకున్నాము సో ఇంట్లో. సో దీన్ని అక్కడ ప్లేస్ చూసి ఎక్కడ స్టిక్ చేయొచ్చు అది చేస్తాము. బెలూన్స్ ఇవన్నీ అయితే గాలూది పెట్టాము. ఇది మా ఇంట్లో ఎప్పటి నుంచో పగిలిపోయింది, ఇది ఉంది. దీని హెల్ప్ తోనే తీసుకొని చేసామన్నమాట. మొత్తానికి అట్లా అవుతుంది పని. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసుకొని ఇంకా డెకరేట్ చేసి రెడీ అవ్వాలి. నేను నిన్నటి వరకు కూడా అసలు ఏం అనుకోలేదండి ఇట్లా ప్లాన్ చేద్దాము అని చెప్పి. సో ఈ రోజు మార్నింగ్ ఇట్లా డిసైడ్ అయ్యాము, ఇలా ప్లాన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పి. మేమిద్దరం ఇంట్రెస్ట్ గా జరుపుకునే ఫెస్టివల్స్ చాలా తక్కువ. సో దీన్ని ఇట్లా చేసుకుందాము అనిపించింది, న్యూ ఇయర్ ని ఇలా వెల్కమ్ చేద్దామని. అదే డబుల్ టేప్ పెట్టామనుకో, డబుల్ టేప్ ప్రాబ్లం అయితే ఏమవుతుందంటే పెయింట్ వచ్చేస్తుంది, వాల్పుట్ వచ్చేస్తుంది. మన ఓన్ హౌస్ కాదు కాబట్టి ఓన్ హౌస్ అయినా ఇంకా జాగ్రత్తగా ఉంటాం. హ్యాపీ న్యూ ఇయర్ అనేది బయట ఒక స్టిక్కర్ కొనేస్తే పని అయిపోయిద్ది అని ఫస్ట్ అనిపించింది. బట్ మనకి మెమరబుల్ గా ఉంటుంది కదా, మనం మన కోసం కష్టపడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. సో అట్లాగా మెమరబుల్ గా ఉండిద్ది మూమెంట్స్. ఇట్లా ప్లాన్ చేసుకున్నాము, మొత్తం రికార్డ్ చేసుకున్నాం, మనకి గుర్తుగా ఉంటుంది ఒక మెమరీ లాగా అని చెప్పి. సో మేమే కట్ చేసుకోవడం అయితే జరిగింది. చాలా బాగా అనిపించింది. బయట కొనింది కూడా ఇంత ఇష్టంగా ప్రిపేర్ చేసుకోమేమో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక నుంచి ఏదైనా చిన్న చిట్కా ఏమైనా చేయాలంటే మన ఓన్ గా మనం చేయడానికి ట్రై చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే నాకు వచ్చింది. ఇంతకు ముందు నేను అలా ఏది ఓన్ గా చేసేదాన్ని కాదు. ప్రతిదీ కూడా అయితే వేరే వాళ్ళ మీద డిపెండ్, ఫ్రెండ్స్ మీద, ఫ్యామిలీ మెంబర్స్ మీద. లేదంటేనేమో బయట నుంచి కొనుక్కొస్తే పని అయిపోయింది కదా అని చెప్పి ఇట్లా ఏదైనా క్రియేటివిటీగా చేద్దాము అనేది ఉండేది కాదు. ఈ మధ్యనే కొద్దిగా క్రియేటివిటీ నాలో ఉన్నది బయటకు వస్తుంది. సో నేను ఏం చేసినా సరే మీతో షేర్ చేసుకుంటాను. సో నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ దాకా అయితే వస్తుంది అనమాట. అండ్ న్యూ ఇయర్ రోజు చాలా ప్రేయర్స్ ఉంటాయి అండ్ రోడ్ మీద కూడా చాలా మంది 12 తర్వాత వచ్చేస్తారు కదా. సో ఈ రోజు వెళ్ళి చూద్దాము ఒకసారి, కేక్ కటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాము ఎట్లా ఉందో అట్మాస్ఫియర్ మొత్తం అని అయితే అనుకుంటున్నాను. సో చూడాలి మరి వెళ్తామో లేదో తెలీదు. లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ 10-11ంటికే రోడ్లన్నీ బ్లాక్ చేశారు. సో రోడ్ల మీద ఎవరు తిరగడానికి వీల్లేదు అని అయితే లాస్ట్ ఇయర్ చెప్పారు. నేను కేక్ తీసుకొని వచ్చేటప్పటికే రోడ్ బ్లాక్ చేస్తారు ఆ టైంకి. సో ఇప్పుడు ఇయర్ లో ఈ రోజు ఎలా ఉంటుందో తెలీదు, చూడాలి మరి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ప్రేయర్ ఉంది అంది. తన ప్రేయర్ 1 o'clock అవుతుంది, మిడ్నైట్ అని చెప్పింది. సో నేను ఏమనుకున్నా అంటే 1కి అవుతుంది అంది కాబట్టి అలౌడ్ ఉందేమో మేబీ రోడ్స్ మీద అని అయితే నేను అనుకుంటున్నాను. బట్ చూడాలి ఏమేద్దాం. డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా సింపుల్ అండ్ క్యూట్ గా అనిపించింది. లైట్స్ నాకు చాలా నచ్చాయి. సో బెలూన్స్ ఇంకెక్కడ అతికించట్లేదండి, ఎందుకంటే తీసేద్దాం అనుకున్నాం. స్లోగా ఎటో అవి పగిలిపోతూ ఉంటాయి కదా. సో తీసేద్దాము, మళ్ళీ గమనించకపోతే ఇబ్బంది అని చెప్పి. సో హ్యాపీ న్యూ ఇయర్ చుట్టూ పెట్టాము. పెట్టిన తర్వాత కింద మిగిలిన బెలూన్స్ అన్ని కింద అక్కడక్కడ వేసేసాము. కేక్ ని ముందుగానే తీసుకొచ్చి చాలా మంచి పని చేసామండి. ఎక్కువ లేట్ అయ్యేదాకా వెయిట్ చేయలేదు ఈసారి. సో కేక్ ని అయితే ముందుగానే తీసుకొచ్చాం. మేము తెలిసిన వాళ్ళకి ఒకళ్ళు అక్కడ బేకింగ్ దగ్గర ఉండే వాళ్ళకి చెప్పుంచాము, మేము పలానా టైంకి వస్తాము, మా కోసము ఇట్లా డిఫరెంట్ గా ఉన్న డిజైన్ ఒకటి మాత్రం పక్కన పెట్టండి అని రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు కూడా ఓకే అన్నారు.
సో వాళ్ళు అన్నారు ఈరోజు చాలా కేక్స్ ఉన్నాయిలేండి, ప్రాబ్లం ఏం లేదు, చాలా కొత్త వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇచ్చాము, సో ఉంటూనే ఉంటాయి, ఈ రోజు నైట్ 11 o'clock వరకు కూడా సప్లై ఉంటుందని చెప్పారు. ఓకే అయితే అనుకొని వెళ్ళాము. కానీ ఇంకా ఉంటానన్నారు కదా అని మరి ఎండింగ్ టైంలో వెళ్ళకుండా కొంచెం ముందుగానే వెళ్ళి ఒక అడుగు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మాది ఎప్పటిదో పురాతన కాలం ఫ్రిడ్జ్ అనమాట, దాన్ని 4 number లో పెట్టేసేసి ఈ కేక్ ని తీసుకెళ్లి దాంట్లో పెట్టేశాను. నేను అనుకుంటూనే ఉన్నా ఏదైనా ఖరాబ్ అయిద్దేమో కానీ తడి అయిపోద్దేమో అని, అట్లా ఏం కాలేదు, చాలా మంచిగా ఉంది కేక్, చాలా ఫ్రెష్ గా ఉంది. ఈ మధ్య కాలంలో నేను ఇంత ఫ్రెష్ కేక్ అయితే తినలేదు. 1 day ఉన్నదో ఏమో, టేస్ట్ నాకు వేరేలా అనిపిస్తుంది కేక్స్ లో, ఇదైతే చాలా బాగా అనిపించింది. షుగర్ కూడా చాలా తక్కువ వేశారు, చాలా బాగుంది. మేబీ అంటున్నారు కదా ఆర్డర్స్ ఎక్కువ అయిపోయి ఇంట్లో హోమ్ బేకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చుంటారు అని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యన ఇళ్లలో బేకింగ్ నేర్చుకొని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో మేబీ అలా ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు. కేక్ అయితే చాలా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ 2 పిల్లలతోనూ కట్ చేయించాము. సో ముందు వాళ్ళకి తినిపించేసాము అన్నమాట. పిల్లలు ఉన్నాక అంతే అండి, వాళ్ళు తిన్నాకే మనకు తినాలనిపిస్తుంది, ముందు మనకు తినాలి అనిపించదు. పెళ్లికి ముందంతా వేరేలా ఉండే థాట్స్, పిల్లలు పుట్టాక మాత్రం కంప్లీట్ గా వేరుగా ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ కిడ్స్ కే ఇస్తాం అనమాట ఎవరైనా సరే. నేనైతే అది రియలైజ్ అయ్యాను. మదర్ అయిన తర్వాత మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మటుకు మారిపోతుంది. ఒకప్పట్లాగా అయితే ఏమి ఉండదు, చాలా రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తాము ప్రతిదానికి కూడా. సో అది అందరికి 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 హ్యాపీ, మళ్ళీ 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 చెప్పు చెప్పు, అందరికి హ్యాపీ न्यू ईयर, सबको ईद मुबारक। అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆస్తి పంపకాలు లాగా కేక్ పంపకాలు అయితే చేసేసాను. ఫ్రెష్ గా ఉంది కాబట్టి మొత్తం ఆచేసేసాము. జనరల్ గా అయితే మేము ఎప్పుడైనా చిన్న కేక్ తీసుకొచ్చినా ఆ చిన్నలో చిన్న ముక్క మిగిలిద్ది, అది నెక్స్ట్ డేకి వేరే ఆ నెక్స్ట్ డేకి అట్లా మిగిలిద్ది. కానీ ఈసారి మాత్రం ఇంత బాగుండడంతో అందరికంటే ఎక్కువ పార్ట్ కేక్ నేనే తినేసాను అనమాట. తినేసేసి కూల్ డ్రింక్ తాగేసాము. ఇంకా ఆకలి వేయలేదండి. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ ఏం చేయలేదు. మామూలుగా చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను కానీ ఇంకా వండబుద్ధి కాలేదు. కేకే నాకు హెవీగా అనిపించింది. సో నా కడుపు నిండిపోయింది కాబట్టి నేను మా మమ్మీని మా హస్బెండ్ ని కూడా వద్దు ఇంకేం తినొద్దు మీరు ఈ రోజు అని చెప్పేసి, ఇప్పుడే హెవీ అయిపోయింది కదా పడుకుందాం అని చెప్పాను. ఇంక నిద్రపోదాం అనుకొని ఇంకేం వండద్దు అని అయితే అనుకున్నాము. నేను మా హస్బెండ్ కి రిక్వెస్ట్ చేశాను మనం తినేసి ఒకసారి బయటకు వెళ్ళి చూసేద్దాము అని చెప్పి. సో వెళ్ళాము. బందర్ రోడ్ అయితే ఫుల్ హడావిడి ఉందండి, అస్సలు ఖాళీ లేదు, జనాలతో నిండిపోయింది. ఏంటి ఈ టైంలో ఇంత రష్ అనిపించింది అనమాట. సో పోలీసులు ఉన్నారు, అన్ని వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి, చర్చెస్ లో ప్రేయర్స్ జరుగుతున్నాయి. అలా ఒక 2-3 రౌండ్లు వేసేసి ఒక 2-3 సందులు, ఒక 2-3 ఒక రోడ్లు ఏవైతే మెయిన్ రోడ్స్ ఉంటాయో అవి తిరిగేసేసి ఇంకా అమ్మో జనాలు అయితే బాగానే ఉన్నారు. కొన్ని షాప్స్ అయితే తినేవి ఓపెన్ చేసే ఉన్నాయి. సో అవన్నీ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. మేబీ ఇలా తిరిగే వాళ్ళు మార్నింగ్ దాకా ఇట్లాగే తిరుగుతూ ఉంటారేమో మరి ఈ రోజు, సో తెలీదు. బట్ మేమైతే ఈ న్యూ ఇయర్ ని ఇట్లాగా సింపుల్ గా హ్యాపీగా జాలీగా ఇలా ఎంజాయ్ చేసి అయితే ఏం చేసాము. మధ్యలో ఒక హ్యాపీ న్యూ ఇయర్ బోర్డ్ కనిపించింది నాకు. సో అక్కడ ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంటికి అయితే తిరిగి ప్రయాణం అయ్యాము. ప్రతి చోట పోలీసులు ఉన్నారండి, ఫుల్ బందోబస్తు ఉంది. ఎంత ఉన్నా సరే ఎవరి సేఫ్టీలో వాళ్ళు ఉండాలి కదా. వెహికల్స్ అయితే చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఇంకెక్కువసేపు రోడ్ మీద ఉండడం మంచిది కాదు. అండ్ నేను వండర్ గా ఫీల్ అయిందంటే లేడీసే ఎక్కువ మంది ఉన్నారు. టైం ఆల్మోస్ట్ 1:32 అవుతుంది, బట్ లేడీసే ఎక్కువ మంది ఉన్నారు.
భలే ఉంది అనమాట. న్యూ ఇయర్ అంతా కూడా రోడ్డు మీద ఉన్నట్టు అనిపించింది. చాలా కన్నుల పండుగగా ఉంది. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?